పెద్దపల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది. జిల్లా ఏర్పడిన తర్వాత క్రమంగా ఎదిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. 2-3 ఏళ్లుగా క్రయ విక్రయాలు లేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర నష్టాలు పాలయ్యారు. రియల్ ఎస్టేట్ మధ్యవర్తులకు ఉపాధి లేకుండా పోయింది. జిల్లాలో పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, గోదావరిఖని, సెంటినరీ కాలనీలో వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. జిల్లాగా ఏర్పడిన తర్వాత వ్యాపారం ఊపందుకుంది. చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు వెంచర్లుగా మారాయి. 3 వెంచర్లు 6 ప్లాట్లుగా కొనసాగిన వ్యాపారం ఒక్కసారిగా నిలిచిపోయింది. అమ్మకాల కోసం ఎదురు చూసి వెంచర్లను తిరిగి పొలాలుగా మార్చి సాగు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న మధ్యవర్తులకు ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది. కొనుగోలు చేసిన దానికంటే తక్కువ ధరకు ప్లాట్లు విక్రయించాలనుకున్నా కొనేవారు లేరు. దీంతో పెద్దపల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారు పూర్తిగా నష్టపోయారు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే ఈ పరిస్థితి ఉందా, లేక తెలంగాణ వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని, అందుకు కారణం హైడ్రా అంటూ అజ్ఞానంతో ప్రకటనలు చేస్తున్నారు. ఏకంగా శాసనసభలో ఇందుకు సంబంధించి అవాస్తవాలను చదివి వినిపిస్తున్నారు. హైడ్రా వల్ల నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని చెప్తున్న నాయకులు మరి హైడ్రా వ్యవస్థ లేని జిల్లాలో ఎందుకు కుదేలైందో స్పష్టం చేయాలి. తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందనటానికి పెద్దపల్లి జిల్లా ఉదాహరణగా చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉండగా హైడ్రాపై నిందలు మోపడం, ప్రభుత్వ విధానాలను తప్పుగా చిత్రీకరించడం ప్రతిపక్ష నాయకులకు అలవాటుగా మారింది. హైడ్రా వల్ల అనేక మంది పేదలు నిర్వాసితులయ్యారని ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీల నాయకులు అదే పేద ప్రజలకు హైడ్రా చేసిన మంచి పనులు కూడా వివరించాలి. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తూ కబ్జా రాయుల నుంచి ప్రభుత్వాస్తులను పరిరక్షిస్తున్న హైడ్రా ఉన్నత లక్ష్యాలను కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు ఏకరువు పెట్టాలి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, అకాల వర్షాలతో జనజీవనం అతలాకుతలం అయినప్పుడు, ఈదురుగాలులకు చెట్లు, హోర్డింగ్లు నేలకొరిగినప్పుడు హైడ్రా సిబ్బంది సైనికుల్లా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సందర్భాలను ప్రతిపక్ష నేతలు మర్చిపోకూడదు. కేవలం కూల్చివేతలకే ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజల ప్రాణాలకు కూడా హైడ్రా రక్షణగా ఉంటుందని, అందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు మొత్తం సిబ్బంది రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటున్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి.